jungle. ఈ పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు సంబంధించి మన ఛానల్‌లో ఇదివరకే చాలా వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పుడో చేసిన వీడియోస్‌ను చూసి ఇప్పుడు కూడా రెగ్యులర్‌గా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. దీంట్లో మేజర్‌గా వాళ్ళు చేసే కామెంట్స్ ఏంటి అనంటే, మాకు టూల్ కిట్ ఎప్పుడు వస్తుంది? మా కూపన్ కోడ్ ఎక్స్‌పైర్ అయితుంది. లేదంటే కూపన్ కోడ్ ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయ్యింది. మాకు టూల్ కిట్ వస్తుందా? టూల్ కిట్ రాదా? అదేవిధంగా మాకు ట్రైనింగ్ అమౌంట్ పడలేదని కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా మేము బ్యాంకుకు వెళ్ళాము, లేదంటే మేము బ్యాంకుకు వెళ్ళలేదు, అయినా సరే మాకు లోన్ రాలేదు, ఈ లోన్కు సంబంధించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదని కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాసెస్ అయితే కావడం అయితే లేదు. మేము అప్లికేషన్ చేసి 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, కానీ అసలు అప్లికేషన్ అనేది ముందుకైతే వెళ్ళడం లేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ పూర్తి డౌట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే చాలామంది అమౌంట్ పడడం లేదని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చారా ఇయ్యలేరా ఒకసారి అయితే చెక్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, పిఎం విశ్వకర్మ అప్లికేషన్ ఫామ్, ఒకసారి ఆ ఫామ్ అయితే చెక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంటు లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే పడలేదు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఇదే విషయాన్ని నేను ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీ అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి. ఈ లోన్ ఎప్పుడు వస్తుంది, ఈ లోన్ ఏ విధంగా తీసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీకు ట్రైనింగ్ అమౌంట్ పడిన తర్వాత 56 డేస్ తర్వాత మీరు బ్యాంకుకి అయితే వెళ్ళాలి. బ్యాంకు వాళ్ళైతే అందరికీ ఫోన్లు అయితే చేయడం అయితే లేదు. మీరే అప్లికేషన్ చేసే టైంలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంకుకు వెళ్ళి నేను పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లికేషన్ చేశాను, నాకు ఇంకా ఫోన్ రాలేదని అడగండి. వాళ్ళ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. లిస్టులో పేరు ఉన్నట్లయితే వాళ్ళైతే మీకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ లిస్టులో పేరు లేదు అని అంటే మీరు అప్లికేషన్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 ఉందా 1 lakh ఉందా ఒకసారి అయితే చెక్ చేయండి. 0 ఉన్న వాళ్ళకైతే లోన్ అయితే రాదు. అక్కడ అప్డేట్ అయితే చేసుకోండి 1 lakh అని. అప్డేట్ చేసిన 10 డేస్లో మీకు బ్యాంక్ లిస్టులో పేరైతే రావడం అయితే జరుగుతుంది. మీరు బ్యాంకుకు వెళ్ళినట్లయితే మీకు సిబిల్ స్కోర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళైతే మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మేము అప్లికేషన్ చేసి 6 months అయింది, 1 year అయింది, 2 years అయింది, 1.5 year అయింది, మా ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళడం లేదని చాలామంది కూడా చాలా రోజుల నుంచి మేజర్గా దీనికోసమే కామెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు పిఎం విశ్వకర్మకు సంబంధించి నిజంగానే ప్రాసెస్ అయితే కావడం అయితే లేదు. మీరైతే అప్లికేషన్ మీ సిఎస్సి సెంటర్కి అయితే ఒకసారి వెళ్ళి మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే మీ అప్లికేషన్ అయితే ఒకసారి అయితే చెక్ చేపియండి. ఈ పిఎం విశ్వకర్మ డిఎం పెండింగు, డిఎఫ్ఓ పెండింగు, జీపీ పెండింగు, సచివాలయం పెండింగు ఇట్లాంటి ప్రాసెస్ అయితే ఇంకా కావడం అయితే లేదు. ఒకవేళ ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినా మన ఛానల్లో మళ్ళీ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అయితే చాలామంది టూల్ కిట్కు సంబంధించి మాకైతే మెసేజ్ వచ్చింది, కానీ మాకు టూల్ కిట్ అయితే రాలేదు అని చాలామంది, అదేవిధంగా ఈ టూల్ కిట్ మెసేజ్ వచ్చింది, కూపన్ కోడ్ వచ్చింది, క్యూఆర్ కోడ్ వచ్చింది, దీన్ని ఏ విధంగా రిడీమ్ చేయాలని కూడా రెగ్యులర్గా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్తోని మనం ఏం చేయలేము, ఈ క్యూఆర్ కోడ్తోని కూడా ఎక్కడ కూడా స్కాన్ చేయలేము. అయితే ఈ క్యూఆర్ కోడ్ వచ్చిందని మీకు తెలియాలంటే కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. లేదంటే భీమ్ యాప్ ఇన్స్టాల్ చేసి అక్కడ చెక్ చేసుకోండి కూపన్స్ అని, దాంట్లో ఈ వోచర్స్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు స్కానర్ అనేది చూపించడం అయితే జరుగుతుంది పిఎం విశ్వకర్మ అని. అయితే చాలామందికి ఈ కూపన్ కోడ్ వచ్చి ఎక్స్పైర్ అయినా సరే టూల్ కిట్ అయితే రాలేదు. టూల్ కిట్ కంపల్సరీగా పోస్టులోనే మీకు రావడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా మనం స్కాన్ అయితే చేయలేము. చాలామంది పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లికేషన్ చేసుకున్నారు, కానీ టూల్ కిట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోకపోవడం వల్ల కూడా ఈ టూల్ కిట్ అనేది రాలేదు. అయితే ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు సంబంధించి
టూల్ కిట్ ఎవరికి రాలేదో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఖచ్చితంగా మళ్ళీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరైతే వెరిఫై చేసుకోండి. మీ టూల్ కిట్ సెట్ ఏనా, సెట్ బీనా, సెట్ సీనా ఉంటుంది. మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే టూల్ కిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయకపోవడంతో మీకైతే టూల్ కిట్ అనేది చాలామందికి రాలేదు. మీకు ఎవరికైనా సరే టూల్ కిట్ రాని వాళ్ళు ఖచ్చితంగా సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి, లేకుంటే మీకు టూల్ కిట్ అనేది అయితే రాదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఫాలో కండి. ఈ పిఎం విశ్వకర్మకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.